ఇంకా అంతకంటే నేనేం చెప్పలేను. ఎందుకంటే మాలో ఉన్న ఇది మాలో ఉన్న దుర్గుణాలన్నీ పారదోలిన మహామనిషి. ఇంకంతకంటే నేనేం చెప్పను ఇక మీకు. ఎందుకంటే అందరి మనసుల్ని భగవద్గీత చెప్పి శుభ్రం చేశారు ఆయన. అదృష్టం. మాకు రథసారథి సాయి అమ్మ సాయి. నేను ఒక రోజు సల్వేంద్రం పెడితే అక్కడికి వచ్చాడు ఆయన. అక్కడికి వస్తే నేను ఎట్లా పరిచయం అయ్యాను అని చెప్పాక పాటపడతాను అనమాట. అయితే నేను చలివేంద్రం పెడతానమ్మని, అది హెచ్ఏఎల్ కాలనీ గాజుల రామారం అది. అయితే మేము 12 ఏళ్ళ నుంచి చలివేంద్రం పెడతా. ఈ సంవత్సరం 15వ సంవత్సరం నాది. అయితే అక్కడికి ఆ బాబు వచ్చాడు, వీళ్ళ అక్కయ్య గారు అబ్బాయి. సాయి అంటాం మేము అబ్బాయి, సాయి. ఆయనే రథసారథి. ఆయన ఏమన్నాడంటే, అది కూడా చెబుతా ఏమన్నది, అమ్మ మా గురువుగారు ఉన్నారు, భగవద్గీత చెబుతారు అని చెప్పి అన్నారు. ఏంటి నాయన భగవద్గీత చెబుతారు అంటున్నావు, గుడికి వచ్చి చెబుతారా అని అడిగాను నేను. ఎక్కడికైనా వచ్చి చెబుతారమ్మా ఆయన అన్నారు. అంటేను ఎక్కడికో చెబుతా, ఎక్కడుంటారు ఆయన అన్నాను. అంటే ఇక్కడే ఉంటామమ్మా మేము అన్నది. అదే బాలాజీ లేఅవుట్ అన్నారు. బాలాజీ లేఅవుట్ సరిపోయిందా, బాలాజీ లేఅవుట్ అన్నాడు. అయితే ఇక్కడే కదా నన్ను అన్నాక, మరి మేము పిలిస్తే వస్తారా అని అడిగితే ఇప్పుడే ఫోన్ చేస్తానమ్మా నేను, మరి మీ ముందే మాట్లాడుతా అన్నాడు. మాట్లాడక ఎక్కడుంటారా అని ఈయన మహానుభావుడు వాక్కులను పడ్డాయి. అసలు మాకైతే ఆశ్చర్యం అనమాట. మేమేమనుకున్నాం, మా గురువుగారంటే అమ్మ ఇక గడ్డాల మీసాలు ఉంటాయి, మా గురువుగారికి ఉన్నాయి అమ్మా, ఇక్కడే ఉంటారు ఆయన. ఈయన గడ్డాల మీసాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. ఈయన మహానుభావుడు వచ్చారు, అక్కడ కూర్చొని అందరితో మాట్లాడుతుంటే మేము అసలు స్టన్ అయిపోయాం. అసలు మాకు ఏంటి ఈయనేంటి ఇట్లా మేము కొత్త కదా, ఏంటి అసలు ఇంత అంటే మాలో అమ్మవారు వీళ్ళ ద్వారా, ఈ గురువుల ద్వారా పంపించారు, అది నా లెక్క అన్నాక మా పిల్లలందరినీ పిలిచాను. ఇక గబగబా రెండురా గురువుగారు వచ్చారు, రెండు అని. అంటే మేము నలుగురమే ఉంటాం అనమాట. ఏది ఒక సేవకి, ఇంకో మధ్యాహ్నం సేవకు 3 ఉంటారు, అట్లా షిఫ్ట్లు వేసుకుంటాం. మేము నలుగురమే ఉన్నాం కదా అని గురువుగారు ఉన్నాను అందరిని పిలిచారు. అందరు వచ్చారు కదా, పరిగెత్తుకొస్తే ఒక 2 నిమిషాలు 2 మాటలు చెప్పారు. గురువుగారు మీరు వస్తానంటారా మా దగ్గరికి అన్న. వస్తానమ్మా చూద్దానమ్మా. ఇప్పటికి 2 ఏళ్ళ నుంచి ఆయన చెబుతూనే ఉన్నారు, మేము వింటూనే ఉన్నాం. అది ఎక్కువే అయింది, 2 ఏళ్ళు ఎక్కువే అయిందమ్మా. నేనే తప్పు చెప్పానేమో. ఏంటంటే ఇందా నుంచి ఈయన భాషలో ఉండి నాకు మాటలు రావట్లా ముందది. ఈయన తన్మయత్వంలో ఉన్నా. అసలు ఆ ప్రవచనం చెప్పటంలోనే ఉంటుంది, మనకు హత్తుకుపోయి ఉంటాయి. అది అర్థం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. అదేంటంటే ఇప్పుడు మన ఇంటికి వెళ్ళినా కూడా ఆచమన్యం ఆయన గుర్తొస్తారు. మనం పూజలు చేసుకున్న పిల్లలందరూ పూజలు నేర్పామండి వీళ్ళందరూ చేసుకుంటారు ఇంట్లో. ఇగో అఘ్రయో అర్భ్య సమర్పయామి, గురువుగారు గుర్తొస్తాడు. అంటే దాని యొక్క అర్థం తెలిసింది. నేను చెబితే మా ఆంటీయేలే అంటారు మా పిల్లలు. అదే అనమాట. అందుకని ఇలా గురువుగారు ఈ రకంగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత మాకు కంటిన్యూ ఇప్పుడు జరుగుతుంది. ఈ మధ్య కొంచెం మా ఇద్దరికి ఇది వచ్చి పాపం అది అందుకని ఈ మధ్య ఇప్పుడు రేపటి నుంచి రమ్మని చెబుదామని కూడా అనుకుంటున్నాం అనమాట. ఇంకా గురుగారు అయిపోయింది కదా, చల్లబడింది కదా, ఎండాకాలం గురువుగారు ఎంతమంది అక్కడ ఉంటాము, గురువుగారిని పిలిపించి ఏం చేయాలి, 2-3 ఉంటే ఏం లాభం, మేము కూడా వినాలి. ముందు మాది అదో స్వార్థం కూడా ఉంది, మేము వినకపోతే ఎట్లా, అది అనమాట. సరే అమ్మా మీ ఇష్టం అమ్మ అన్నారు అనమాట. అట్లా మహానుభావుడు పరిచయం అయ్యాడు మాకు. అప్పటి నుంచి ఏది జరిగినా వస్తూ ఉంటా. కాకపోతే అంటే మొదట్లో మా హస్బెండ్ బాగానే ఉండేది, కానీ మొన్న ఈ మధ్య కొంచెం ఏజ్డ్ వాళ్ళం కదా, వస్తాయి అంది, ఇక మామూలే అదనమాట. అందుకని ఏమీ అనుకోవద్దు. గురువుగారు మీ అదృష్టం, ఇంకంతకంటే నేనేమి చెప్పను మీకు అసలు. ఇక దీని తర్వాత మీకు చిన్నపిల్లలు మీరంతా తర్వాత అర్థమవుతుంది. ఈమెకు బాగా అర్థమవుతుంది, ఆవిడకి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మా వయసులో ఉన్నారు వీళ్ళిద్దరు. అదే ఆమె తెలుసు నాకు. అదే ఒకసారి మీరందరూ కూడా మా గుడికి రండి నాన్న, హెచ్ఏఎల్ వచ్చారా, మీరు కూడా వచ్చారా, మీరు కూడా వచ్చారండి, నాకు వచ్చారు. అదే ఇగో మనకి ఇచ్చా అమ్మా లక్ష్మి గారు, ఆవిడ ఇంకో ఆవిడ కూడా ఇస్తుంది. ఆవిడేమో జీడిమెట్లు గండిమేసమ్మ అంది, విజయలక్ష్మి గారు. అదమ్మా
అనమాట. నేను అమ్మవారి పాట ఒకటి పాడతాం అంతే. ఏమ్మా ఏం పాడదాం? బాగా వచ్చి చల్లని చూడు పాడదాం. చల్లని చూపుల లాలనంబులో తల్లి విని పరిపాలనంబులో మా జీవితాల హాయిని నీరాజనాలుగా సేయని. చల్లని చూపుల లాలనంబులో తల్లి విని పరిపాలనంబులో మా జీవితాల హాయిని నీరాజసేయని. పుణ్యమోనేమో నరులమైతిమి ఎనగరాని దోషులైతిమి. పుణ్యమోనేమో నరులమైతిమి ఎనగరాని ఈ సిరులు ఈ తనువు అన్నీ స్థిరమని నమ్మితిమి. చల్లని చూపుల లాలనంబులో తల్లి విని పరిపాలనంబులో మా జీవితాల హాయిని నీరాజనాలుగా. రూపము చూడ కానరాదని నామములేమో వేల వేలని. రూపము చూడ కానరాదని నామములేమో వేల వేలని. ఈ నరులు వానరులు మనసు నిలపగా జాలరని. చల్లని చూపుల లాలనంబులో తల్లి విని పరిపాలనంబులో మా జీవితాల హాయిని నీరాజనాలుగా సేయని. నీ చరణాలే నమ్మినారము ఎవరమైనా మేము కోరము. నీ చరణాలే నమ్మినారము ఎవరమైనా కోరము. శ్రీలలిత శ్రీమాత రాజరాజేశ్వరి నిజ మందిరము. చల్లని చూపుల లాలనంబులో తల్లి విని పరిపాలనంబులో మా జీవితాల హాయిని నీరాజనాలుగా సేయని నీరాజనాలుగా సేయని నీరాజనాలుగా సేయని. ఇదమ్మా మా పాటలు. ఇంకోటేమో మీరు కూడా ఇది నేర్చుకోండి అమ్మ. అదే అమ్మవారు అంతే. ఇది కోయిన్సిడెన్స్. అదే హ్యాపీ అమ్మ. ఇద్దరు చక్కగా ఉండి మమ్మల్ని ఉద్ధరిస్తూ మమ్మల్ని చేస్తూ ఉంటా. అది పడదామా? అమ్మా అమ్మా జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. అమ్మవు నీవే అఖిల జగమునకు అమ్మలగన్నా. అమ్మవు నీవే అమ్మవు నీవే అమ్మలగన్నా
అమ్మవు నీవే, నీ చరణములే నమ్మితినమ్మా, నీ చరణములే నమ్మితినమ్మా, శరణము కోరితినమ్మ భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని, నీ దయలున్న కలుగు జయాలు, నీ దరినున్న భయాలు, నీ దయలున్న కలుగు జయాలు, నీ దయలున్న తొలగు భయాలు, నిరతము మాకు నీడగా నిలచి, నిరతము నీడగా నిలచి జయమునియవే అమ్మా, జయమునియవే అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. ఇంకా చాలమ్మా. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.